ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే మాత్రం ఎట్టకేలకు ఆ యువతి ఫిర్యాదు చేయడంతో ఆయన అయితే మాత్రం రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ యువతికి నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యలు వచ్చాయో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో దానికి పుష్ప 2 నిర్మాత అయినటువంటి మైత్రి మూవీ అధినేత యలమంచిలి రవిశంకర్ అయితే మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే మాత్రం తన పరిధిలో తాను ఉంటారు, ఆయన స్ట్రక్చర్కి తగ్గట్టుగానే ఆయన బిహేవ్ చేస్తారు. కానీ ఈ విధంగా ఇట్లాంటి వివాదాల్లో అయితే మాత్రం ఆయన ఎప్పుడు కూడా తలదొచ్చడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రం అవాస్తవం, మేము ఎవరికి కూడా సపోర్ట్ కాదు, ఎవరికి ఇది కాదు. కాబట్టి మేము మా సినిమా ఏదో మేము మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం తప్ప స్టైలిష్ స్టార్ అర్జున్ అయితే మాత్రం అల్లు అర్జున్ అయితే మాత్రం అట్లాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మరోపక్క ఆ యువతికి అంటే ఫిర్యాదు చేసినటువంటి జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసినటువంటి యువతికి అయితే మాత్రం అల్లు అర్జున్ అండదండలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతో ఫిర్యాదు చేసినటువంటి ఆరోపణ అయితే మాత్రం మొత్తానికి రవిశంకర్ కొట్టిపారేశారు. ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే మాత్రం అల్లు అర్జున్ చేయడు, ఆమెకు సపోర్టు లేకపోతే జానీ మాస్టర్ సపోర్టు ఉండరు. సినిమా ఫీల్డ్లో మా సినిమాలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కుటుంబంలాగా భావిస్తామని చెప్పేసి యలమంచిలి రవిశంకర్ అయితే చెప్పారు.